వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనిషికి ఉన్నటువంటి 2 అద్భుతమైన వరాలు ఏంటో తెలుసా? ఒకటి, తన మరణము ఎప్పుడు ఏ విధంగా ఎలాంటి సమయంలో సంభవిస్తుందో అనేది ఏ మనిషికి కూడా తెలియదన్నమాట. ఇదొక అద్భుతం. అయితే ఇంకోటి ఏంటి అంటే, మన గురించి ఎదుటవారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అసలు ఏమనుకుంటున్నారు అంటే ఎదుట వాళ్ళ మనసులో ఏముందో ఇంకొకరి గురించి అనేది తెలియకపోవడం అనేది ఇంకొక అద్భుతం అనమాట. 2 అద్భుతాలు అనమాట ఇవి. నిజంగా ఈ 2 అద్భుతాలు బయటికి తెలిస్తే ప్రళయాలు వచ్చేస్తాయండి. అందుకనే ఇవి అద్భుతాలు, ఇవి తెలియకపోవడమే మంచిదన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా చచ్చిపోతామో మనకు కనుక ముందే తెలిస్తే నిజంగా డైలీ ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ఇప్పుడు వచ్చేస్తుంది, ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తుంది, ఇంకో 3 రోజుల్లో వచ్చేస్తుంది నాకు మరణం అని చెప్పేసి దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అంటారు చూసారా, ఆ విధంగా ప్రతి క్షణం కూడా మనం చచ్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈ విషయం తెలియకపోవడం ఎంత ఉత్తమం అంటే అంత మంచిది అనమాట. ఎదుటివారు ఏమనుకుంటున్నారో కనుక మనకు తెలిస్తే అప్పటికక్కడే మనము అసలు చచ్చిపోతాం అనమాట. అంటే వాళ్ళు బయటకి బాగా మాట్లాడుతా లోపల మన గురించి తిట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళని ఏంటి మీరు లోపల ఇలా అనుకుంటున్నారు మాకు తెలిసిపోయింది అని అడగలేము. వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని చెప్పేసి చాలా ఆశ్చర్యానికి గురైపోతూ ఉంటాం అనమాట. అసలు ఇక ఎదుట ఎవరితోనూ ప్రతి మనిషితో ఎవరితోనూ మాట్లాడలేము. వాళ్ళ మనసులో అది మనకు తెలిసిపోతూ ఉంటే. అందరూ చెడ్డవాళ్ళు ఉండరు కదండి, కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు, మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. బట్ కాకపోతే ఎంతవరకు తెలియాలో అంతవరకు తెలిస్తేనే మంచిది, అది ఏ విషయంలోనైనా. కాబట్టి ఈ 2 అద్భుతాలు మానవులకి ఆ దేవుడిచ్చినాయి అని చెప్పొచ్చు అనమాట. ఈ 2 కూడా ఎంత తెలుసుకోకపోతే అంత ప్రశాంతంగా మనం బతుకుతాం అనమాట. కానీ ఇవన్నీ తెలుసుకోకుండా మనం ఏంటంటే మనిషికి అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఈ 2 విషయాలు తెలిస్తే బాగుండు అని. కానీ తెలిస్తే ఎంత నష్టం అనేది మాత్రం మనం ఆలోచించుకోవాలన్నమాట. ఎప్పుడూ కూడా మన మరణం మనకు తెలిసిపోవాలి, మనము ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో అన్నీ కూడా తెలుసుకోవాలి. 2 సాహసాలు చెయ్యకండి. ఎందుకు అంటే ఇవి నిజంగానే సాహసాలు అనమాట. ఆ సాహసం చేస్తే మనము హ్యాపీగా బతకడం కంటే మనము చచ్చిపోవడమే, నిమిషం చచ్చిపోవడమే ఎక్కువగా ఉంటుంది అనమాట. ప్రశాంతంగా హ్యాపీగా టైం వచ్చినప్పుడు చచ్చిపోతాము, ఎవరైనా చచ్చిపోవాల్సిందే అని బిందాస్గా ఎప్పుడు దేవుడిస్తాడో అప్పుడే మనము ఈ జీవితాన్ని, ఈ శరీరాన్ని ముగిద్దాము అన్న ఇదిలో బతకండి. అలాగే ఎదుట వాళ్ళు లోపల ఏమన్నా అనుకోనివ్వండి, బయటికి మనతో ఎలా ఉన్నారు అనేది మనకు ముఖ్యం కదా. వాళ్ళు లోపల 1,000,000 తిట్టుకుంటూ ఉంటారు, దాన్ని మనం ఆపగలుగుతామో ఆపలేం కదా. తెలుసుకొని మాత్రం ఏం చేస్తాము, నాకు తెలుసు అని చెప్పలేము, అదొక తంట మళ్ళా. అందుకు చెప్పండి, ప్రశాంతంగా ఇలా బతికేయండి. ఇవి నిజంగా ఈ 2 కూడా అద్భుతాలనే చెప్పాలి. దేవుడు మనకిచ్చిన 2 నిజమైన అద్భుతాలు ఇవన్నమాట. ఏ ఉన్నా లేకపోయినా ఇవి తెలియకపోవడం అన్నంత అద్భుతము ఇంకోటి లేదనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.